అరకులోయ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న దేవుని బిడ్డలకు శుభవార్త. FLGM చర్చ్ బిషప్ డాక్టర్ పి డానియల్ గారు నిర్వహించు బైబిల్ సెమినార్స్ అండ్ షార్ట్ టర్మ్ బైబిల్ కోర్స్. ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరూ నేర్చుకునవలసిన అద్భుతమైన లోతైన సబ్జెక్టులు మీకోసం మీ జిల్లాలోనే. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలలోనూ విరామం లేకుండా దేవునిచే వాడబడుచు అనేక మిలియన్ల వీవ్స్ కలిగి లక్షల మందికి వాక్యం బోధిస్తున్న దైవజనులు బైబిల్ స్కూల్ టీచర్ డాక్టర్ కొండవీటి బాబురావు గారు ఈ సెమినరీలో లోతైన సబ్జెక్టులను బోధించెదరు. బోధించే సబ్జెక్టులు: నెంబర్ 1, బైబిల్ దేవుడే నిజమైన దేవుడని సైంటిఫికల్ గా, హిస్టారికల్ గా, జోగ్రఫికల్ గా నిరూపణ. నెంబర్ 2, క్రీస్తు రెండవ రాకడ మరియు ప్రకటన, దానియేలు గ్రంథాల వివరణ. నెంబర్ 3, బైబిల్ నందు లోతైన 100 ప్రశ్నలకు ఎన్నడూ వినని లోతైన సమాధానాలు. నెంబర్ 4, థియాలజీ, వేదాంత శాస్త్రం. సమయాన్ని బట్టి మరికొన్ని సబ్జెక్టులు బోధించబడును. త్వరపడండి. ఆఫ్ డాక్టర్ సైమన్ గారు, తమ్ముడు డానీ గారు, మేమందరం లైన్లో కూర్చుంటాం ఇక్కడ ప్రోగ్రామ్. టుడే హీ వాజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ ఈయన ఈరోజు డానీ గారు లీడ్ చేస్తారు ప్రోగ్రామ్ని. ఎలా అయితే ప్రోగ్రాంలో ఉందో ఆ ప్రోగ్రాం ప్రకారం మీ పేర్లు కొన్ని ఉంటాయి. దీంట్లో పాటలు పాడాల్సిన వాళ్ళు, గ్రీటింగ్స్ చెప్పాల్సిన వాళ్ళు 1 by 1 వచ్చేసి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క చక్కని కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. దైవజనులు అయ్యగారికి మొదట స్వాగతం పలుకుతున్నాను. చప్పట్లు కొడదాం. అదే రీతిగా మరి సహదాసులుగా వచ్చినటువంటి మరొక వక్త దైవజనులు బ్రదర్ సైమన్ గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చినటువంటి పాస్టర్స్, ఇవాంజలిస్ట్స్ అండ్ లీడర్స్, దేవుని యొక్క సువార్త సేవలో మేము కూడా పాలుభాగస్తులుగా ఉండాలి అనుకున్న ఆసక్తి కలిగినటువంటి యువకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. నిజంగా మన యొక్క సంఘంలో ఫాదర్స్ లవ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చిలో ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోదాం. మరి మొదటగా ప్రార్థన చేయడానికి గాను నేను దైవ సేవకులను ఆహ్వానిస్తాను. నా ఇన్వైట్ పాస్టర్ పీటర్ గారు, ప్లీజ్ కమ్ అండ్ ప్రే ఫర్ దిస్ మీటింగ్. ఈ యొక్క మీటింగ్ కొరకు, ఈ యొక్క కార్యక్రమ ప్రారంభం కొరకు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ పీటర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి, యేసు ప్రభువా మీ అపారమైన కృపను బట్టి, పరిశుద్ధాత్మదేవా మీ అపారమైన ఆదరణ బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభువా దేవా, ఈ కార్యక్రమానికి దేవా మరి సెమినార్లో హాజరైన దైవ సేవకులందరిని బట్టి, సేవకురాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 4 రోజులు క్లుప్తంగా దేవ చక్కటి సెమినార్లో చక్కటి వాక్య సందేశాన్ని అందించిన దైవ సేవకుల్ని దేవానికి వందనాలు. మీరు హెచ్చించి నీ దాసుని ఎత్తిపట్టుకొని చక్కటి వర్తమానాన్ని మాకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభువా దేవా ఇప్పుడు నడిపిస్తుంటుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సన్నిధి స్థలంలో సంచరింపజేసి ఈ కార్యక్రమాన్ని ముందున్న కార్యక్రమం మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమాన్ని అంతటిని మీ చేతులు అప్పగించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మేము తగ్గించుకుంటూ చేసిన ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఇద్దరు సేవకులు పాడతారు. మొదటి పాట దైవజనులు రెవరెండ్ ఎమ్మి డానియల్ గారు పాడతారు. రెండవ గీతం పాస్టర్ యూదా గారు పాడతారు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.
సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ఏకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. ఏతువు లేకయే ప్రేమించినావు, ఏడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా.
జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హల్లెలూయా. కాన్వకేషన్ ప్రోగ్రాన్ని ఉద్దేశించి దైవజనులు చిత్తూరు జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్లోనూ అనేక రాష్ట్రాలకు ప్రాంతాలకును గొప్ప సేవ అందిస్తూ చక్కని దేవుని రాజ్య విస్తరణలో పాల్పంపులు పొందుతూ ముందుకు సాగుతున్న అపోస్తలుడు దైవజనులు బ్రదర్ సైమన్ అయ్య గారు క్లుప్తంగా శుభాలు పలకవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలుకుదాం. దేవునికి స్తోత్రం. ఈ 4 రోజులు చక్కగా ఈ సెమినార్ను నిర్వహించి చక్కటి పాఠాలు దైవజనుల ద్వారా మనం నేర్చుకున్నాం. ఎంతమందికి సంతోషం ఉంది? ఇంకా 4 రోజులు పెట్టుంటే బాగుండు అనిపిస్తున్నది. మీకు ఎలా ఉందో తెలియదు, కానీ ఇది దేవుని యొక్క సంకల్పం. లేకపోతే మరి దైవజనుడు, ఇంత గొప్ప దైవజనుడు ఇక్కడికి వచ్చి పాఠాలు నేర్పించడం అంటే ఒక ప్రత్యేకమైన మరి గురి దేవుడు మీ మీద ఉంచున్నాడు కనుక మనము డ్రెస్సు ధరించుకోవడం కాదు, టోపీలు వేసుకోవడం కాదు, స్వార్థ విన్న మనము దేవుని కొరకై వాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఇప్పుడు అభిషేకం చేయబోతున్నాము. దానికంటే ముందుగా మరి ఈ ప్రాంతానికి నన్ను ప్రేమతో ఆహ్వానించి డానియేల్ గారు, తర్వాత ఇంకా సుమన్ గారు, కుటుంబ సభ్యులు చక్కగా మాకు మంచి భోజనం పెట్టి ఈ స్థలంలో మమ్మల్ని ఆదరించినారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మమ్మల్ని పరామర్శించడంలో, అంటే ఒక తండ్రి కుమారుని ఏ రీతిగా ఏం కావాలి, ఏం తింటారో మంచి ప్రేమ కలిగినాక దైవజనుడు. ఎందుకంటే నేను ఎక్కడ ఏ మీటింగ్స్లో ఈ 4 రోజులు ఈ రీతిగా ఉండింది లేదు. అయినప్పుడు కూడా దైవజనుడు దైవిక ప్రేమతో నింపబడి ఉండడం ద్వారా ఆ ప్రేమను బట్టి దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఐక్యపరిచి ఆయన యొక్క రాజ్య స్థాపనలో వాడుకుంటున్నాడు. ఇటువంటి ప్రేమ కలిగిన దైవజనుడు మరి ఆంధ్రాలో ఉండడం మనకు గొప్ప సంతోషం. దేవుడిచ్చిన ఒక గిఫ్ట్, బహుమానం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఒక నిర్దిష్టమైన పని కొరకై దేవుడు మిమ్మల్ని అభిషేకం చేయబోతున్నాడు. నూనెతో తైలాభిషేకం చేయబోతున్నాడు. తైలం అంటే ఏమిటి? నూనె. ఆ నూనెతో అభిషేకం చేసినప్పుడు మరి అభిషేకం అనేది మొట్టమొదటిగా దేవుడు అంతరంగంలో జరిపిస్తాడు. నిన్ను సువార్థికునిగానో లేకపోతే కాపురిగానో అపోస్తులుగానో దేని కొరక ఏ పని కొరక ఆయన నియమించినాడో అది అంతరంగంలో దేవుడు పని చేస్తాడు. దాన్ని బహిరంగంగా ఈరోజు బైబిల్ కోర్సు ముగించినందుకు దేవుని యొక్క ప్రత్యేకమైన పని కొరకై మిమ్మల్ని ఏం చేయబోతున్నామండి, మరి హస్తనిక్షేపణ చేసి సువార్త కొరకై దేవుని యొక్క పరిచర్య కొరకై మిమ్మల్ని నియమించబోతున్నాము. మరి ఇలాంటి అభిషేకం పొందిన మీరు ఏం చేయాలి? ప్రతిరోజు ఎవరికైనా ఒకరు సువార్త ప్రకటించాలి. చేస్తారా? ఎంతమంది చేస్తారా? మరి చేస్తుంటే అరకు లోయలంతా ఇంకా మారిపోయినాడు కదండి. ఆర్ఆర్కే మూర్తి ఒకరోజు ఒక శవము వీధులు ఎత్తుకుని పోతుంటే ఏడ్చినాడట. కొంతమంది అడిగినారు, అయ్యా ఎందుకు ఏడుతున్నావు అంటే, నేను సర్వప్రపంచమంతటా సువార్త ప్రయాణించినాను రేడియో ద్వారా.
కానీ పక్కన ఒక వ్యక్తి చనిపోయినాడు, ఆ యొక్క వ్యక్తికి నేను సువార్త ప్రకటించలేకుండా పోయినాను అని చెప్పి ఏడ్చినాడట. మన వంతో పెద్ద సువార్త అవసరంలో ఇస్తారంగా యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆ నమ్ముకోండి, కనబడిన వాళ్ళకంతా చెప్పండి. సువార్త ప్రకటిస్తే పోరాటం ఉంటుందా లేదా? ఉంది. పోరాటం ఉందని చెప్పి ఆపేయకూడదు, తెగించి చెప్పాలి. ప్రభు కొరకు ఒక దెబ్బ తింటే పరలోకంలో మనకు బహుమానం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారో ఏమనుకుంటారో అని చెప్పి సిగ్గుపడకూడదు. నేను వస్తూ ఒక బస్సులో ఒక బాబు ఆడదేవుణ్ణి మోసుకొని వస్తున్నాడు పూజ చేయడానికి. నేను చెప్పినాను, మగోడుగా వండుకొని ఆడదేవుని పూజ చేస్తావా, సిగ్గులేదన్నాను. నా ఫ్రెండే ఆ ఒక్క మాట అతను పట్టుకునింది. ఇప్పుడు మార్చబడి దైవజనుడిగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన గురించి పరిచయం చేయబోతే ఎట్టా? చెడిపోయిన వంకాయలు, బీరకాయలు, ఇంకా ఎట్టా దాని గురించి చెప్తారో అడ్వర్టైజ్మెంటో? మన దేవుడు ఉన్నతమైన దేవుడు కాబట్టి మనం ఆయుష్ ఉండగానే అందరికి చెప్పాలి, పక్కనోళ్ళకి చెప్పాలి, ఇంట్లో అన్నకు చెప్పాలి, ఇంకా రక్త సంబంధులకు చెప్పాలి. అందుకే ఈరోజు దాని కొరకు మిమ్మల్ని అభిషేకం చేస్తున్నాము. ఈ అభిషేకం మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పని కొరకై మిమ్మల్ని నియమిస్తున్నాము. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ఎందుకంటే పాపాన్ని జయించి జయవీరులుగా ముందుకు సాగాలి. మూడవదిగా సువార్త ప్రకటించడానికి దేవుని యొక్క ఆత్మతో దేవుడు మిమ్మల్ని అభిషేకించున్నాడు. కాబట్టి ప్రతిరోజు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. మాకు కూడా ఆర్ఎస్ఎస్ ఎంతోమంది వస్తారు, కానీ భయపడేది లేదు. తిరుపతి మీకు తెలుసు, మన బాప్తిసం వచ్చి ఇచ్చేటప్పుడు ఒక ఆయన వచ్చినాడు, కానీ ఎదిరించినాం, భయపడలా. ఇది మా పట్ట అనేది ఈ నీళ్లు మీ పట్ట ఎందుకు అవుతుందని చెప్పి వాదించినాం, కానీ ఎవరికి భయపడను నేను. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా. ఎందుకు చెప్తానంటే ఈ యొక్క బైబిల్ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే అయ్యగారు ఇంతగా శ్రమపడి మీకు అనేక గంటలు ఇక్కడ కూర్చొని బోధించడం ఏంటంటే మీరు కొంతమందిని దేవుని యొక్క రాజ్యం కొరకై మరి తీసుకొని వస్తానని చెప్పి ఉద్దేశంతో, కానీ ఏదో ఆయనకి లాభం వస్తుంది ఫోటోలు పెట్టుకొని ఏదైనా చేస్తా అటువంటిది కాదు. అందువలన తప్పనిసరిగా మీరందరికీ ప్రతిరోజు సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించే భారము ఎవరి మీద ఉంది? స్కాట్లాండ్ నాకు ఇవ్వండి అయ్యా, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకొని ఎవరు చెప్పింది? జాన్ నాక్సన్. అంటే ఆత్మల గురించి ఎంత భారం ఉండో ఒకసారి యత్నించండి. మీరు అలా అడగాలి, ఈ అరక్కును మాకు ఇవ్వండి అయ్యా, లేకపోతే ఒడిచిపెట్టం పాదాలు. అలా చేయండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మరి మేము మీ కొరకై ప్రార్థన చేస్తాము, మీరు మా కొరకై ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Now I invite Reverend B. John Moses garu, please come and share few words. మొదటిగా మన ప్రభువును ప్రియ రక్షకుడైన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే వేదికను అలంకరించిన మరి దైవజనులు, అభిషక్తులు డాక్టర్ కొండవెట్టి బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇంతవరకు చక్కటి గ్రీటింగ్స్ అందించినటువంటి అభిషక్త దైవజనులు సైమన్ గారికి, అలాగే మరొక దైవజనులకు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్థానిక FLGM చర్చి యొక్క సంఘ కాపరి, ఈ యొక్క మినిస్ట్రీకి డైరెక్ట్గా ఉన్నటువంటి మరి డాక్టర్ డానియల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు దైవజనులు, అభిషక్తులు డాక్టర్ కొండవెట్టి బాబురావు అయ్యగారి చేతుల మీదుగా అభిషేకం పొంది మరి చక్కటి సర్టిఫికెట్స్ పొందబోతున్నటువంటి మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మరి 118వ కీర్తన 24వ వచనంలో రాయబడిన ఒక చక్కటి మాట ఏంటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదాం. మరి ఈ రోజున మరి ఈ దినము నిజంగా దేవుడే ఏర్పాటు చేశాడు. నిజంగా నేను అనుకుంటున్నాను, అంటే వేరేగాని కాదు, కానీ ఈరోజు మా అమ్మగారు పుట్టినరోజు.
మరి ఉదయాన్నే ఆవిడ కోసం నేను విశేష ప్రార్థన చేశాను. మరి తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని ఎన్నుకునే దేవుడు. మరి అదే రోజున మళ్ళీ దైవజనుల చేతుల మీదుగా మరి మరొకసారి అభిషేకం పొందటం అనేది అది మామూలు విషయమే కాదు. నిజంగా అందుకే ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము. హల్లెలూయా. నిజంగా మీకు ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ మీద 18వ తారీఖు ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఇలాగా దేవుని కృప. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, లోకంలో మనకంటే బలవంతులు, మనకంటే అందము కలిగిన వారు, మనకంటే మంచి కులస్తులు, చదువుకున్నవారు, జ్ఞానవంతులు, ధనవంతులు ఉండొచ్చు, కానీ వారికి ఎవ్వరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. దేవుడు పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు. మరి దైవజనులు మరి డానియల్ అయ్య గారు ఈ యొక్క FLGM చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా మరి నాకు చెప్పకుండా మరి ఆయన అంటే జరిగించాలంటే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగ మా చర్చిలో ఇలాగ బైబిల్ క్లాసులు అవుతున్నాయి, అయ్యగారు తప్పకుండా రావాలి మీరంటే, నేను భీమవరంలో ఉన్నాను, మరి 2 రోజులు రాలేను, మిగతా 2 రోజులు వస్తానన్నాను. నిజంగా నేను పాస్టర్ గారిని తీసుకుని నిన్న ఉదయం మరి ఆ గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యగారు అప్పటికే మొదలు పెట్టేశారు. నిజంగా చూసినప్పటికి ఇద్దరు స్టన్ అయిపోయామన్నమాట. అయ్యగారులా ఉన్నారు, కొండపీటి బాబురావు గారిలో ఉన్నారు అనేసి. అయ్యగారు పలానా మీటింగ్ అని చెప్పారు తప్ప మరి పలానా స్పీకర్ అని ఇదే పలానా అయ్యగారు అని చెప్పలేదు. చూసి ఒకలాగా అయిపోయి అమ్మో అనుకుని లోపలికి వచ్చామన్నమాట. ఈ 2 రోజులు కూడా మరి వారిలాగు మరి కలిసి సహవాసం చేసి దేవుని మాటలు మరి యూట్యూబ్లో అనేక విషయాలు వారు తెలియచేసినప్పుడు విని నేర్చుకున్నాం. ఈరోజు మనకు మంచి టీచింగ్ ఇచ్చారు. మరి ఏదేమైనప్పటికీ దైవజనులు మన ప్రాంతానికి రావడం మరొకసారి ప్రత్యేకంగా దేవునికి వందనాలు. దైవజనులకు మరి యొక్క చక్కటి మరి ఏర్పాట్లు చేసిన స్థానిక దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చివరిలో ఒక మాట చెప్పేది ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 మరి 20 వచనాల్లో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా దేవుడు చేస్తానన్నాడు. అప్పుడు వారంట సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈరోజు దైవజనుల ద్వారా మనము అభిషేకం తీసుకుని మరి దేవుని చేత మనము ఆశీర్వదింపబడుతున్నాం. కాబట్టి మనము లోకానికి వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి మనము లోకానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారికి మనము బాప్తీసము ఇవ్వాలి. దైవజనులు ఏదైతే మనకు బోధించారో ఆ విషయాలు వాళ్ళకి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి మనము బోధించాలి. చివరిలో నేను చెప్పేది ఏంటంటే, నాకు అంటాడు, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. మన యొక్క పరిచర్యలో, మన యొక్క రాబోయేటువంటి కాలంలో అనేక మరి శోధనలు, సమస్యలు ఎదురవుతాయి. అయినా దేనికి మనము భయపడకుండా మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆ రక్షకుడిని యేసుక్రీస్తుని లోకానికి మరి పరిచయం చేస్తూ రాబోయే కాలంలో మరింతమంది దేవుని యొక్క శిష్యులను ఈ ప్రాంతంలో మనము కలిసి చేద్దాం. మరి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనము నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు వెళ్లకుండా దేవుని వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ముందుకు నడుస్తూ ఈ యొక్క అరకు వ్యాలీ లేక ఈ యొక్క ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను దేవుని వైపు మనం తిప్పుదాం. ఈ రోజున ఎంతో మరి వ్యయ ప్రయాసలు మరి కూర్చి మరి ప్రయాసపడి మన మధ్యకు వచ్చి 4 రోజులు వారు కష్టపడినటువంటి కష్టము వ్యర్థము కాకుండా మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే తెలుసుకున్నామో అది లోకానికి తెలియచేసి, ఆనాడు అపోస్తులు ఎలాగైతే మరి దేవుని పరిచర్య చేశారో అలాంటి పరిచర్య మీరందరూ కూడా, మనమందరము కూడా చేయాలని నేను ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చిన స్థానిక దైవజనులకు, అభిషక్తులు కొండవేటి బాబురావు గారికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, వెనక వైపు మనం చూడొద్దు, క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తును వెంబడిస్తూ అనేకులను యేసు వైపు మనము నడిపిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క చక్కని ఆధిక్యతనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా స్థానిక సంఘ కాపరిగాను ఈ 4 దినాలు నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, గ్రీటింగ్స్ కొరకు నాకు కూడా అయ్యగారు సమయం ఇచ్చారు. I would like to thankful my beloved brother and mighty man of God, Dr. Kondaviti Baburao Garu from Gunturu. God has chosen him to spread gospel through deepest biblical topics. సిద్ధాంత రాద్ధాంతాలతో గలిబిలి తలరేగుతున్నటువంటి సంఘానికి
సైద్ధాంతిక సువార్త సేవను వాక్యానుసారమైన లేఖనానుసారమైన సత్యబోధను సత్యముగా నిరభ్యంతరంగా నిరాడంబరంగా ప్రకటించగలిగినటువంటి ఒక మంచి వక్త దైవజనులు కొండవీటి బాబురావు గారు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెబుదామండి అందరూ. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదవాలని అనుకుంటున్నాను. ఇక్కడ అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు పలుకుతున్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు వార్త అంటండి కృపా సువార్త. ఈ కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి తన పరుగును ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని 3 మాటలండి. కృపా సువార్తను గురించి, రెండవది తన పరుగును, మూడవది యేసు వలన పొందిన పరిచర్యను చివరి దాకా నమ్మకంగా కొనసాగించడానికి అలనాటి ఆదిమ అపోస్తలులు ఎంతో ప్రయాసపడ్డారు. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థనతో ఎంతో నేర్చుకున్నారు. యేసయ్యకి ఇష్టమైనటువంటి రీతిగా వారి జీవితాలు మార్చుకున్నారు. ఆదిమ సంఘములో వేలాది ఆత్మలను కూర్చుకున్నారు. ఇప్పుడు ధనార్జనే ధ్యేయంగా సేవ చేస్తున్న ఎంతోమంది మనకి ఈ సమాజంలో కనబడతారు. కానీ సమస్తమును పెంటతో సమానముగా ఎంచిన ఒక్క పౌలైనా సమాజములో ఉన్నాడా? ఇది ఇంకా ప్రశ్నార్థకమే. లేరని నేను చెప్పను, కానీ ఉన్నాను అన్నవారి జాబితాలో నీ పేరుండాలని ప్రభుని బట్టి నేను కోరుతున్నాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మరి ఏమిటి ప్రాముఖ్యం? యేసు వలన పొందిన పరిచర్యను తుదమట్టుకు జరిగించాలి. తుదమట్టుకు జరిగించాలంటే మధ్యలో వస్తున్న అవంతరాలను ఆటంకాలను ఎలా ఎదిరించాలి, ఎలా సాధించాలి, ఎలా భరించాలి అని సతమతమైపోతున్న క్రైస్తవ సంఘానికి ఆ గలిబిలి నుండి బయటకు నడిపించి సత్య సువార్త సంబంధమైనటువంటి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికే క్రైస్ట్ అంబాసిడర్స్ చారిటబుల్ ట్రస్ట్ పక్షంగా వచ్చినటువంటి దైవజనులు బాబురావు గారు పనిచేస్తున్నారు. దేవుడు తన పని ఎవరి ద్వారా ఎలా చేయించుకోవాలో ఆయనకి తెలుసు. కానీ ఆయన పనిలో వాడబడేందుకు నీవు సిద్ధమా? ఒకవేళ దావీదు ముందుకు రాకపోతే గొలియాతును వేరేలా కూడా ఓడించగలడు దేవుడు. దేవుడికి పోరాటం తెలీదా? ఏమైనా చేయగలడు. పాడుతున్నాం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటున్నాం. మన కథలో మార్పుకు మనం ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాం? అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడని మనం చెబుతున్నాం. హీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ అవర్ ఫ్యూచర్, ఇన్ అవర్ నేచర్, ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో, మన భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడైనా ఏమైనా చేయగలిగిన శక్తి సామర్థ్యం దేవునికి ఒక్కడికే ఉంది. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా, నువ్వు ఆశించినా ఆశించకపోయినా, ఈ రోజున ఏమండి ఇది ఇలాంటివి ఎవరేసుకుంటారో తెలుసండి? పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టరేట్ల కోసం లా చదివిన వాళ్ళు, ఏమండి బిఏ ఎంఏ బిఎల్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద కేడర్లో ఉండే వాళ్ళకి ఇవి వేసి సత్కరిస్తారు, పట్టాలు చేతికిస్తారు. అంటే దేవుడు తన దాసుని ద్వారా నిన్ను గుర్తించాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి తెలుసు నీ అక్కరేమిటో. సో వాక్యాన్ని నీకు బోధించి నిన్ను తన రాజ్యం కొరకు సాధించి లోకాంతో వాదించేవాడుగా నిన్ను తీర్చిదిద్దడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి ఎవరు యేసయ్య ముందున నిలబడలేరు. నో వన్ కెన్ ఫైట్ అగైన్స్ట్ విత్ జీసస్ క్రైస్ట్. అవర్ లార్డ్ ఈజ్ సూపర్ పవర్ గాడ్. మామూలుడండి, మామూలుడా? ప్రోత్సహించడానికే క్రైస్ట్ అంబాసిడర్స్ చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది. దాన్ని నువ్వు ట్రస్ట్ చేస్తే నిన్ను బెస్ట్గా తీర్చిదిద్దడం దాని పని. ప్రైజ్ ది లార్డ్. సో నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. మనకి ఏదేమైతే ఏమిటి, మనము
యేసు వలన పొందిన పరిచర్యను తుదమట్టుకు జరిగించాలి. అది మన పని. దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? సో హంబ్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీ అందరినీ నేను కోరుతున్నది ఏంటంటే, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ధైర్యం కలిగి మీకు తెలిసిన దాన్ని ఎదుటి వాళ్ళకి బోధించండి, తెలియని దాన్ని నేర్చుకోండి, మరలా వారితో మరొకసారి మాట్లాడండి, తప్పులేదు, ఏం పర్వాలేదు. సో సమాజంలో చాలా ప్రతికూలతలు ఉన్నాయి, వాటన్నిటిని ఎదిరించడానికి క్రైస్తవుడు ఒక బలమైన ఆయుధంగా మారాలి గనుక దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. సో ఈ 4 దినాలు మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటో అవి మీకు తెలుసు, అవి దేవుని మాటలే అని మీరు నమ్మితే మిమ్మల్ని నవ్వుతున్న వారికి గుణపాఠం వచ్చేలాగా మీరు బోధించగలరని, ప్రభువును బట్టి ఒక ఆత్మను సాధించగలరని నేను నమ్ముతున్నాను. సో ఇది నిజంగా దేవుని వల్ల ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమని, ఇది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప కృపని, ఆశీర్వాదం అని నమ్మితే ఒక్కసారి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మరింత ఫలభరితమైన సేవ చేసేందుకు మిమ్మల్ని అందరినీ వాడుకొనుగాక. మరొకసారి మనందరి తరపున, అరకు ఫాదర్స్లో గాస్పెల్ చర్చ్ తరపున, అరకు ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్స్ తరపున, ఫెలోషిప్స్ తరపున నేను అయ్యగారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టి మన అభినందనలు. మీరు మాకెంతో ఓర్పుతో సహనంతో చెప్పారయ్యా. మాకు కావలసిన సందేశాన్ని మాకు అర్థమయ్యే రీతిగా అందించినందుకు 4 దినాలు శ్రమించిన మరి 2 దైవ సేవకులకు కూడా నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనము ఇప్పుడు కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. ఈ 4 దినాల పాఠాలు నేర్పినటువంటి ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ డాక్టర్ కొండవీటి బాబురావు గారు వారి శ్రేష్టమైనటువంటి మాటలను మనకు వినిపించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాను. చప్పట్లు కొట్టి సమయం వారికి ఇద్దాం. మంచిది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎలా ఉన్నారంటే అమెరికా లెవెల్లో ఉన్నారు మీ అందరూ. అమెరికా యూనివర్సిటీ కూడా పనికిరాదు మీ దెబ్బకి. ఆ క్యాప్లు, ఆ డ్రెస్సులు, ఈ అరకులోయ, అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఈ 4 రోజులు చక్కటి సబ్జెక్టులతో తర్ఫీదు ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేశాడు. నేను 2-3 విషయాలు చెప్పి సర్టిఫికెట్లు ప్రదానం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఫస్ట్ మరి తమ్ముడు డానీ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సైమన్ అయ్య గారితో మాట్లాడినప్పుడు అసలు యాక్చువల్గా ఇది పోయిన సంవత్సరం పెట్టాల్సింది. ఇది పోయిన సంవత్సరం పెట్టలేకపోయి క్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు డేట్స్ ఫిక్స్ చేసామన్నమాట. దీని కాన్సెప్ట్ ఏంటి, అసలు దీని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇట్లా పెడుతున్నాం మేము, ఏ ప్రభు గైడెన్స్తో పెడుతున్నామో ఫస్ట్ నేను మీకు చెప్పాలి. దానికి ముందు నేను అందరికీ వందనాలు చెప్పేసేస్తాను. మరి దేవుడు డానీ గారిని ఇక్కడ సైమన్ గారి ద్వారా మాకు పరిచయం చేస్తూ చూసినప్పుడు ఎంతో మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ 4 రోజులు కూడా నేను ఇల్లు వాకిలి మొత్తం మర్చిపోయి ఫ్రీగా మూవ్ అనేవాళ్ళ. ఈ 4 రోజులు ఈ కొండలు, ఈ కోనలు, ఈ సీమలు చూస్తున్నప్పుడు ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది. నాకు ఉంటే నాకు ఎవరు కూడి పెట్టరు ఇక్కడ. కానీ ఈ 4 రోజులు నిజంగా తమ్ముడు డానీ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. వారు ప్రతిరోజు మాకు మంచి ఫుడ్ని ఏర్పాటు చేసి మంచి చికెన్లు, ఫిష్లు తెగబెట్టేశారు. సుమన్ గారు వీళ్ళందరూ కలిపి. సుమన్కి కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్స్. వారు చూపించిన, డానీ గారు చూపించిన ప్రేమ, వారి పరిచర్య, వారి సంఘం ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. మరి బాగా చదువుకున్న తమ్ముడు డానీ గారు బాగా చదువుకొని చక్కటి సేవను చేస్తూ జాబ్ చేసుకుంటే చాలా జీతం వస్తుంది బాగా చదువుకున్న వాళ్ళకి. అవన్నీ కూడా వదిలిపెట్టి సేవకి వచ్చి ఫ్యామిలీతో ఇక్కడ సేవ చేయటం అంటే చాలా కష్టం. కానీ నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి ప్రభు కొరకు స్టాండ్ అయ్యి ఇంత గొప్ప పరిచయం చేస్తున్నాడు డానీ గారు. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. తదుపరి సైమన్ అయ్య గారు చాలా గొప్ప దైవజనుడు. ఆయన గురించి మేము ఇంకా సరిగ్గా చెప్పలేదు అని, టైం వచ్చింది కదా ఇప్పుడు చెప్దాం అని 4 డేస్లో అనుకున్నాం. మరి డానీ గారిని ఇట్లా అప్రోచ్ అవ్వండి అని చెప్పినప్పుడు అరకులో కూడా పెడదాము, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు డానీ గారు అని సైమన్ గారే ఫస్ట్ చెప్పారనమాట.
మరి దైవజనులు సైమన్ గారు అలా కూర్చున్నారు అనుకున్నారు మీరు. ఆయన చాలా పెద్ద దైవజనుడు. ఆయన తిరుపతిలో అద్భుతమైనటువంటి సంఘ పరిచయం చేస్తారు. తిరుపతి అంటే మీకు తెలుసు కదా, వెరీ టెరబుల్ ప్లేస్ అది. అక్కడ దేవుని సేవ చేస్తూ అక్కడ కట్టాడు. అంతకంటే ముంచి హెడ్ క్వార్టర్ దేవళంపేట, చిత్తూరుకి ఒక అరగంట ప్రయాణంలో ఉంటుంది. వారు నన్ను చాలాసార్లు వారి మీటింగ్స్కి స్పీకర్గా ఆహ్వానించారు. వాళ్ళ సంఘాలను కూడా ఆహ్వానించారు. మేమిద్దరం అన్నదమ్ముల వలె ఒకళ్ళ గురించి ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ఇట్లా అన్నదమ్ముల్లాగా చాలా సంవత్సరాల నుంచి కొనసాగేటువంటి ఆ టైం ప్రభు మాకు ఇచ్చాడు. నాకు సైమన్ అయ్య గారిలో బాగా నచ్చేది ఏంటంటే ఆయన పెద్దవారైనా కూడా చాలా తగ్గింపుగా ఉంటాడు. ఆయన దేవళంపేటలో వారు ఉండే చోట పెద్ద మీటింగ్స్ పెడతారు వారు. అవి మామూలు మీటింగ్స్ కాదు అయ్యి. ఆ మీటింగ్స్ పేరు గుడారాల పండుగలు. ఆ చిత్తూరు జిల్లా స్థాయిలో పెడతాడు. అంత విలేజ్లో చాలామంది వస్తారు, వేల మంది. సో ఇలాగున వాళ్ళ సంఘంలో మరి తిరుపతిలో వారు బైబిల్ స్కూల్ కూడా టీచింగ్ చేస్తారన్నమాట. ఇట్లాంటి చక్కటి దైవజనుడు. మరి ఎప్పుడు చూసినా చాలా కాముగా ఉంటారు. అన్నిటికంటే మించి వారిలో చక్కటి ప్రేమ, అది నాకు నచ్చింది అనమాట. అందుకే అయ్యగారితో నేను ఇప్పుడు టచ్లో ఉంటాను అనమాట. ఆ ప్రేమ మేము మర్చిపోలేము. మా గురించి మేము ఇలాగనే కలకాలం మేము దేవుని సేవ కలిసి చేసేలాగానే మీరందరూ కూడా అయ్యగారి గురించి కూడా తిరుపతిలో, దేవళంపేటలో, చిత్తూరులో జరుగుతున్న పరిచర్య. మరి తిరుపతిలో వాళ్ళ శిష్యుడు వచ్చాడు మన మధ్యలోకి, మాథ్యూస్. థ్యాంక్ యూ మాథ్యూస్ ఫర్ యువర్ కమింగ్. దేవుడు నేను దీవించును గాక. ఇలాగున మరి సేవ చేస్తున్నప్పుడు మేమందరం కలిసి ఇక్కడ పెట్టాలనుకున్నాం. ఈ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ ఎందుకు ఇట్లా పెడుతున్నారు బాబురావు గారు అని అంటే, నేను 37 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. 37 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ గుంటూరుని క్యాపిటల్గా పెట్టుకొని అద్భుతమైనటువంటి మహాసభలు పెట్టాం. ఏసన్న గారితో పాటు పోటాపోటీగా పెట్టాం మేము. గుంట గ్రౌండ్ అంటే గ్రౌండ్లో గుంటూరులో సెంట్రల్ ఉంటుంది అనమాట గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్. అప్పటికి ఏసన్న గారు అక్కడే పెట్టేవాడు గుడాల పండుగ. తర్వాత గవర్నమెంట్కి మార్చుకున్నాడు. అప్పుడు మేము అట్లా మీటింగ్స్ పెడుతూ దేవుని సేవ చేస్తూ చిన్న సంఘం కట్టి ఈ బైబిల్ స్కూల్ని స్టార్ట్ చేసాం మేము. గుంటూరులో 1 year కోర్స్ పెట్టాం. సిటిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ ఇచ్చాం. ఒక 750 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. అక్కడ 750 మందికి 10 సంవత్సరాల కాలంలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చర్చిలు పెట్టదని చెప్పారు కదా, బైబిల్ స్కూల్స్ కూడా పెట్టదని చెప్పారు. అప్పుడు దాన్ని ఒక 4 ఏళ్ళు ఆపాల్సి వచ్చిందనమాట. అయ్యో ప్రభువా ఏంటి 4 ఏళ్ళు ఆపేసాం, కరోనా టైంలో 750 మంది ట్రైనింగ్ ఇచ్చాం, 10 సంవత్సరాలు ఏంటని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అప్పుడు నా గైడెన్స్ ఇచ్చాడు. అప్పుడే నేను యూట్యూబ్కి ఎక్కుతాను అనమాట. యూట్యూబ్కి ఎక్కుతూ ఉన్నా. అప్పుడే జస్ట్ యూట్యూబ్కి ఎక్కటం ఇంత యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ని నేను రీచ్ అవుతానని ఎప్పుడు అనుకోవాలి. నేను 33 million వ్యూస్ ఇన్ 30 countries ఇన్ ద గ్లోబ్. నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినా నా ఫ్యాన్ అక్కడ ఉంటారు. నాకు తెలీదు అంతమంది వ్యూస్ దేవుడు యూట్యూబ్ ద్వారా ఇచ్చాడు. అంటే అంత ఇంట్రెస్ట్గా వింటున్నారు వాళ్ళు. 1,75,000 సబ్స్క్రైబర్లు మాయి, వ్యూస్ ఎక్కువ. సో ఇట్లాగున వాళ్ళకి నచ్చి వింటున్నప్పుడు అప్పుడు ప్రభు నన్ను గ్యాప్ లేకుండా కొట్టుతున్నాడు. 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళు అయింది యూట్యూబ్లోకి నీకు ఎక్కి. ఆ గుంటూరులో పరిచర్య మీటింగ్స్ ఆపాను, ఇటు వచ్చాను ఇప్పుడు యూట్యూబ్లోకి. ఇట్లా అన్ని ప్రాంతాలకి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నా పొజిషన్ ఏంటంటే నెలకి 10,000 కిలోమీటర్లు తిరుగుతా. అప్పుడు నేను నిద్ర కాసి ట్రైన్ ఎక్కుతా, నిద్ర కాసి ట్రైన్ దిగుతా. సో ఇలాగున గ్యాప్ లేకుండా వాడుకుంటున్నాడు దేవుడు. ఈ మధ్యలో పెడతాం ఈ 3 నెలలు, వర్షాకాలం 3 నెలలు ఈ సెమినార్లు పెడతాం. ఇప్పుడు కూడా ఉంటాయి నాకు మీటింగ్స్. మధ్యలో ఇరికిస్తాం అన్నమాట సెమినార్లు. ఇప్పుడు అయిపోయిన వెంటనే చాలా ప్రాంతం వెళ్ళాలి. నేను ఏ రోజు ఏ జిల్లాలో ఉంటాను నా భార్య కూడా తెలియదు. అమెరికాలో ఉన్న మా 3 పిల్లలు కూడా తెలియదు. తిరుగుతూ ఉంటా 1000 కిలోమీటర్లు. అది నాకు అలవాటు అన్నమాట. అలా చేశాడు. ఒక జిల్లా కాదు, ఒక ప్రాంతం కాదు, అనేక ప్రాంతాల్లో తిరగటం ఇదొక వర్క్ అప్పగించాడు దేవుడు నాకు. కాబట్టి ఇలా వెళుతూ చాలా ప్రాంతాలను రీచ్ అవుతాం త్రూ యూట్యూబ్. బైబిల్ స్కూల్ గుంటూరులో ఆపాం. ఏం చేయమంటా ప్రభా? అప్పుడు చెప్పాడు దేవుడు, గైడెన్స్ ఇచ్చాడు. అందరినీ మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత గుంటూరు రప్పించి అక్కడ బైబిల్ ట్రైనింగ్ ఇవ్వలేం మేము. అంత అకామిడేషన్ చూపించలేం, అంత రిస్క్ తీసుకోలేం. అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వే వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి
శిష్యులను తయారు చేయి అని చెప్పాడు దేవుడు నాకు. అప్పుడు నేను 10 సబ్జెక్టులు తయారు చేశాను. మా 10 సబ్జెక్టులు లెక్క ప్రకారం చెప్పాలంటే ఇది ఫస్ట్ సెమిస్టర్. రెండో సెమిస్టర్ కూడా పెడతాం, కానీ ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాతే మీకు సర్టిఫికెట్లు ఇస్తున్నాం మేము. అరకులో వాళ్ళందరూ గొప్ప ధనులండి, మీరు చాలా గ్రేట్, లక్కీ కొట్టేశారు సర్టిఫికెట్లు. సర్టిఫికెట్ కోసం చప్పట కొట్టబాకండి, సబ్జెక్ట్ కోసం కొట్టారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు గతంలో సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళం కాదు మేము. 4 ఏళ్ల క్రితం సర్టిఫికెట్లు లేవు. సబ్జెక్ట్ చెప్పటం, ప్రార్థన చేయటం, వెళ్ళిపోవటం. అప్పుడు ఏదో జిల్లాలో నాకు గుర్తులేదు కానీ కడప జిల్లా అనుకుంటా పెట్టినప్పుడు అన్నాడు, బాబురావు అన్నయ్య గారు మీరు 4 రోజులు బైబిల్ కోర్స్ చేస్తున్నారు, 4 రోజులు బైబిల్ కోర్సు సెమినార్లు పెడుతున్నారు, సెమినార్లు పెట్టిన తర్వాత మీరు ఉత్త చేతులతో పంపించేస్తున్నారు మమ్మల్ని, ఏదన్నా ఒక సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది కదా అన్నారన్నమాట. సబ్జెక్ట్ చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పంపించేస్తున్నారు, ఏదన్నా మీ ట్రస్ట్ నుంచి ఒక సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు ఇవి పెట్టాం. నా గురించి మీరు ప్రార్థన చేస్తారనే ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా పెట్టుకుంటూ వచ్చేసాం, చాలా పెట్టేశాం. ఈ వర్షాకాలంలో బాపట్ల అయిపోయింది, చీరాల అయిపోయింది, శ్రీకాళహస్తి అయిపోయింది, ఒరిస్సా, సంబల్పూర్, శ్రీకాకుళం అండ్ రాజమండ్రి, రావులపాలెం, ఆలేరు అండ్ భద్రాచలం, చింతూరు అండ్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అరకు వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక పెట్టల, నాకు ఓపిక ఉంటలా, మాట్లాడలేకపోతున్నాను. నేను రోజు కూర్చొని మాట్లాడాలి కదా, మళ్ళీ మీటింగ్స్ ఉంటాయి, నాకు నిద్ర సరిగా ఉండదు. 10 గంటలు కూర్చొని 5:30 దాకా మాట్లాడాల, ఓపిక ఉండలేదన్నమాట. అందుకొరకు ఇక ఈ సెమినార్లు దీని తర్వాత ఇంకొక జిల్లా ఉంది, దాంతో ఆపేస్తానికి పెట్టాలి. అసలు యాక్చువల్గా డేట్స్ ఇచ్చాం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ అండ్ కర్నూలు, కడప, హైదరాబాద్ ఇప్పుడు పెట్టాలా ఈ అయిన తర్వాత. కానీ నేను పెట్టలేనమ్మా, వచ్చే సంవత్సరం పెడతానని చెప్పాం. వచ్చే సంవత్సరానికి కూడా డేట్లు ఈ సెమినార్లు అట్ట పెట్టామన్నమాట. ఇది దీని యొక్క లెక్క. ఒకటే కాన్సెప్ట్, 28, 19 మీరు వెళ్ళి సమస్త జిల్లను శిష్యులుగా చేయండి. మొత్తం 28, 19 మీకు ఇచ్చిన అప్లికేషన్ మీద కూడా అదే ఉంటుంది వాక్యం. మీరు వెళ్ళి సమస్త జిల్లను రెవరెండ్లుగా చెయ్యని లేదు అక్కడ. మీరు వెళ్ళి సమస్త జిల్లను శిష్యులుగా చేయండి, అది మా కాన్సెప్ట్. కూర్చోయా, కూర్చో, నువ్వే బాబు, ఏ బాగా చెవుడా. మీరు వెళ్ళి సమస్త జిల్లను సుమన్ అయిపోయిన కూర్చోమని చెప్పు. మీరు వెళ్ళి సమస్త జిల్లను శిష్యులుగా చేయండి. చెప్పండి. అది వచ్చాం, దేవుడు మాకు ఇచ్చిన సబ్జెక్ట్ చెప్పేశాం, శిష్యులుగా చేసాం. మీలో చాలామంది ఆల్రెడీ పాస్టర్లు ఉన్నారు, పంపించేస్తున్నాం, బాబాయ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాం మాకు తెలియదు. డానీ పిలిస్తే వస్తాం, లేకపోతే మీకు మాకు గుడ్ బై. 1 గంటలో. నా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. నాకు ఒకే ఒక భార్య, 3 పిల్లలు. ఒకే ఒక భార్య అన్నందుకు ప్రజగడలని పాస్టర్ గారు నాకు తెలిసి మీరంటారని. అంటే మీకు 2 భార్యలను కాదండి నా ఉద్దేశం, నా సంగతి చెప్పుకుంటున్నా. మా పెద్ద పాప పేరు మేరీ జోన్స్. నేను ఒకసారి లండన్ నుంచి ఐ వెంట్ టు వేల్స్. మీకు తెలుసా, మీ చేతిలో బైబిల్ ఉండటానికి ఆయమే కారణం. విలియం కేరీ తర్జుమా చేశాడు. మీ చేతిలో ఉన్న బైబిల్ ఉండటానికి ఆ అమ్మాయే కారణం. మేరీ జోన్స్ 13 సంవత్సరాల పిల్ల. లండన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్. లండన్ నుంచి 170 కిలోమీటర్లు వెళ్ళాను నేను. ఒక చర్చిలో వాక్యం చెప్పా. ఆ చర్చి మేరీ జోన్స్. నీ చేతిలో ఉన్న బైబిల్ 1000 రూపాయలు అయితే దానికి అసలు ఖరీదు 1000 రూపాయలు కాదు, 2000. నీ బైబిల్ 1000 రూపాయలు అయితే అసలు ఖరీదు 2000 నీ బైబిల్. అది మీకు తెలియదు. అది కింద ఉంటుంది బైబిల్ సొసైటీ పెట్టి బైబిల్స్ ప్రింట్ చేయడానికి ఆయమ్మాయి కారణం మేరీ జోన్స్. ఆ లండన్ నుంచి వచ్చిన తర్వాత నా పెద్ద కూతురికి మేరీ జోన్స్ అని పెట్టాను. నౌ షీ వాజ్ ఇన్ అట్లాంటా, అమెరికా. బాబ్ పేరు సుందర్ సింగ్, తను కూడా అమెరికా అట్లాంటాలో ఉంటాడు. చిన్న పాప పేరు మార్తా జాన్, షీ వాజ్ ఇన్ టెక్సస్, అమెరికా. వాళ్ళు 3 అక్కడ ఉంటారు. అమెరికాలో మా పిల్లలకు ఒక ఇల్లు ఉంది, కానీ నేను వెళ్ళను అక్కడికి. ఐ డిడ్ నాట్ గో టు అమెరికా. అక్కడికి వెళితే నాకు ఏం పని పాట ఏముండదు. అక్కడ పని లేదు, పాట లేదు, ఖాళీ కూర్చోటమే. నా అమెరికా ఆంధ్రప్రదేశ్. ఇక్కడే సేవ చేస్తాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చనిపోతాను. దట్ ఈజ్ మై అంబిషన్.
దట్ ఈజ్ మై మోటివ్ అండ్ అంబిషన్. నా కోరిక అదే. చెప్పేసా మా పిల్లలకి. ఒక మాట అడిగా మా పిల్లల్ని, నాన్న నేను చనిపోయినప్పుడు మీరు వస్తారా అమెరికా నుంచి అడిగా నేను. మా అమ్మ ఏడ్చింది. ఎందుకు నాన్న అట్లా అన్నావు? వస్తానా అని చెప్పింది. చెప్పలేం. చనిపోయి డెడ్ బాడీ ఇక్కడ పెట్టామనుకోండి, వెంటనే వేస్తారు, అది వాళ్ళకి తెలీదు. అన్నీ వదులుకొని సేవ చేస్తున్నాం. వస్తారో రాదో తెలీదు, చివరి చూపు చూస్తారో తెలీదు. వీ డు నాట్ నో. అన్నిటికీ బరి తెగించిన సేవకులం మేము. దేనికైనా రెడీ. ప్రేమలు ఆప్యాయతలు పక్కన పెట్టి సువార్త కోసమే పరిగెత్తుతున్నాం మేము. సో ఇది నా ఫ్యామిలీ. నా కొరకు మీరు ప్రార్థన చేస్తారని చెప్పా. 3, మీ గురించి 2 మాటలు చెప్పేసేసి నేను సర్టిఫికెట్లు ఇవ్వటం, మేమందరం ఇస్తాం, సర్టిఫికెట్లు స్టార్ట్ చేస్తాం. మీ నెత్తి మీద నాకు క్యాప్లు కనపడతల్లా, కిరీటాలు కనపడుతున్నాయి. ఒక్కడు కూడా ఆమెనని చెప్పాల. తొందరగా సర్టిఫికెట్లు ఇస్తే పారిపోతాం బాబు అని అడుగు చూస్తున్నారు వీళ్ళు. నాకు అర్థమైపోయింది. మంచి పోరాటం. నా పరుగు కడముడి విశ్వాసమును కాపాడుకో. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆ దినముందు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును జీవ కిరీటం, నీతి కిరీటం అంట. ఆ కిరీటాలు కనపడుతున్నాయమ్మా. ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, క్యాపులు పెట్టుకుంటే గొప్ప సంగతి ఏం కాదు. మీ క్యాపులు కాదు, అవి కిరీటాలు. అవి నిజమైన కిరీటాలు ఎప్పుడవుతాయో తెలుసా? మీరు మంచిగా సేవ చేసినప్పుడు అవుతాయి. ఒకసారి నేను లండన్ దేశంలో వాక్యం చెప్పాను, అయిపోయింది. నన్ను తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కిస్తున్నారు, ఇంకా టైం ఉంది. ఎలిజబెత్ రాణి బకింగ్హామ్ ప్యాలెస్ తీసుకెళ్లారు నన్ను. బకింగ్హామ్ ప్యాలెస్ ఎలిజబెత్ రాణి దగ్గరికి తీసుకెళ్తాం పదన్ బాబురావు గారు అని తీసుకెళ్లారు. తెలుసుగా మీకు ఎలిజబెత్ రాణి ముసలామి. ఎలిజబెత్ రాణి నన్ను లోపల రానివ్వలేదండి. నన్ను ముసలామి మీకు పర్మిషన్ లేదు బాబురావు గారు అన్నారు నన్ను. అప్పుడు నేను ఎలిజబెత్ రాణి బకింగ్హామ్ ప్యాలెస్ ముందు ఇలా ఏళ్ళు చూపించి ఆ ముసలాంకి ఇలా చెప్పొచ్చా నేను, ఎలిజబెత్ రాణి ముసలామా, నేను ఎత్తి మీద కిరీటం ఉందే, ఆ కిరీటం మీద ఒక డైమండ్ ఉందే, ఆ డైమండ్ పేరు కోహినూరు డైమండే, అది మాదే అని చెప్పొచ్చా. తెలీదు మీకు? కోహినూరు డైమండ్ ఎవరిదండి? మందనండి అన్నాను కొంచెం మందనండి మనది. మన భారతదేశం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రాంది? మన ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడది? మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాది? జీకే క్వశ్చన్ ఇది. మా గుంటూరు జిల్లాది. తెలీదు మీకు? గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి పక్కన కృష్ణానది ఒడ్డున కోళ్ళూరు అనే దగ్గర దొరికితే నా నవాబులు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడితే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి లండన్ తీసుకెళ్ళిపోయారు. బ్రిటిష్ ఆమె నెత్తి మీద పెట్టారు ఇప్పుడు కోహినూరు డైమండ్. కోహినూరు డైమండ్ కాస్ట్ అని తెలుసా మీకు? 110 క్యారెట్లు. ద వరల్డ్స్ టాపెస్ట్ క్యారెట్స్ కోహినూరు డైమండ్ 110 క్యారెట్లు. ఒక్క కోహినూరు డైమండ్ 10 దేశాల ఎకానమీతో పాటు సమానం. ఒక్క కోహినూరు డైమండ్ 10 దేశాలను పోషించింది. అంతకంటే మీ నెత్తి మీద సూపర్ డైమండ్ కనబడుతుంది నాకు. చప్పలు కొట్టలే గట్టిగా. అంతకంటే మహిమ కిరీటం, జీవ కిరీటం కనబడుతుంది మీ నెత్తుల మీద. కాబట్టి అది నిజమైన జీవ కిరీటం అవ్వాలంటే ఇప్పుడు ఎలా ఉండాలో చెప్పేసి నేను కూర్చుంటా. ఓకే, మీరు దేవుని కొరకు అహర్నిశలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వేసే గురించి చెప్పాలా. ఒకటి, నేను బస్సు ఎక్కుతున్నా. నేను బస్సులు ఎక్కట్లే ఈ మధ్యకాలంలో. 15 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. 15 ఏళ్ల క్రితం నేను బస్సులు కూడా ఎక్కేవాడిని, బస్సుల్లో ప్రయాణం చేసేవాడిని. 15 ఏళ్ళ నుంచి నేను బస్సుల్లోకి వెళ్ళలేకపోతున్నా. ఎక్కితే ట్రైన్, లేకపోతే కారు, లేకపోతే ఫ్లైట్, ఈ 3 ఎక్కుతూ ఉంటాను అనమాట. నేను బస్ స్టాండింగ్లో ఇలా నిలబడ్డాను 15 ఏళ్ల క్రితం బస్సు కోసం. ఒక అమ్మాయి కరపత్రాలు పంచుకుంటూ నేను ఎదురుగుంటే నా చేతికి ఇచ్చింది కరపత్రం. ఎవర్రా నేను ఎటు తీసేసరికి మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయిన మా స్టూడెంట్ అమ్మాయి. అరే ఏంటి నాన్న, చెల్లెమ్మ ఏంటి నువ్వు ఇక్కడ కరపత్రాలు? అవునన్నయ్య, ప్రతిరోజు కరపత్రాలు పంచిన తర్వాతే వెళ్ళి భోంచేస్తానని చెప్పింది నాకు. ఒక ఆడపడుచు, ఒక లేడీ ఆడపడుచు కరపత్రాలు పంచిన తర్వాత కొంతమంది కన్నా సువార్త చెప్పిన తర్వాతే వెళ్ళి భోంచేసిద్దంట. ఆశ్చర్యం వేసింది నాకు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు గుంటూరులో, పాత గుంటూరులో భార్య భర్తలు పెద్ద సంఘం కట్టారు. ఇప్పుడు వాళ్ళు నేనేం చెప్తానంటే, నాన్న, ద మినిస్ట్రీ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. డబ్బుల కోసం, తినటం కోసం, బిల్డింగ్స్ కట్టుకోవటం కోసం,
పెద్ద పెద్ద సోఫిస్టికేటెడ్ లైఫ్ కోసం నువ్వు సేవకు రావద్దు. వద్దు, జాబ్ చేసుకో వెళ్ళి, నో ప్రాబ్లం. ఈయనేమనుకోడు యేసయ్య. దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఏమున్నా లేకపోయినా ఫస్ట్ రోజుల్లో కష్టపడు. ఫస్ట్ కష్టపడు. ఆ తర్వాత దేవుడు దీవిస్తాడు నిన్ను. ఆ తర్వాత దేవుడు దీవిస్తాడు. నేను సేవకు వచ్చినప్పుడు నాకు ఒకటే ప్యాంట్, ఒకటే షర్ట్, వెనకాల చినిగిపోయి ఉండే 2 రంధ్రాలు పడిపోతే నెల్లూరులో సేవ చేస్తున్నప్పుడు పెన్నా నది, అక్కడ వాటిని పెన్నా నదిలో ఉతుక్కొని ఇసుకలో ఆరేసుకొని ఆ ఆరేదాకా నీళ్ళలో కూర్చొని ఆ ఆరిన తర్వాత వేసుకుని వెళ్ళేవాడిని. 350 రూపాయలు సైకిల్ కొనుక్కుంటాను, డబ్బులు లేవు నా దగ్గర. ఆ రోజుల్లో మీల్స్ 7 రూపాయలు. 7 రూపాయలు భోజనం చేయడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఎవరో ఒక సిస్టర్ చెప్పేది, బాబురావు గారు, అన్నయ్య గారు ఇటు వచ్చినప్పుడు మా ఇంటికి రండి, ఎప్పుడన్నా ఫోన్ చేసేద్దరు అంటుండేది. సర్లేమా అంటుండేవాడిని, మర్చిపోతుండేవాడిని. 7 రూపాయలు డబ్బులు లేక నా దగ్గర ఆమె గుర్తొచ్చేది నాకు. భోజనానికి రమ్మందికి ఇంటికి పని కట్టుకుని ఇంటికి వెళ్ళేవాడిని. కాసేపు వాక్యం చెప్పేవాడిని, ప్రార్థన చేసేవాడిని, వస్తుండేవాడిని. భోజనం చేయండి అన్నయ్య అనేది. వదిలేమ్మా అనేవాడిని. లేదులేమ్మా అన్నయ్య తినండి. సరే పెట్టమ్మా అనేవాడిని. అసలు వెళ్ళిందే డబ్బులు లేక భోజనానికి. అలాంటి లైఫ్, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మినిస్ట్రీ. వింటున్నారా? అది దేవుని సేవకు పునాది వేసుకున్నాం. ఇంక మేము పడిపోము, మాకు తెలుసు. ఎందుకు? కష్టాల్లో నుంచి పైకి రావాలి. ఒకేసారి 100 అంతస్తు ఎక్కలేవు నువ్వు. ఒకేసారి నేను తీసుకెళ్ళి 100 అంతస్తు ఎక్కామనుకోండి, ఇట చూడు, కళ్ళు తిరిగి కింద పడతావు. మెట్టు వెంబటే మెట్టు, ఇంకొక మెట్టు. అప్పుడు ఎక్కినా కూడా నువ్వు పడిపోవు. అప్పుడు నేను ప్రార్థన చేశాను. నేను ఒక స్పోర్ట్స్ మెన్. నేను కాలేజీ క్రికెట్ కెప్టెన్. నేను బౌలింగ్ వేస్తే వికెట్లు ఇరిగిపోతాయి దెబ్బకి. నేను బ్యాటింగ్ వేస్తే 6లు కొట్టేవాడిని. సర్టిఫికెట్లు బోర్డు నేను దగ్గర. 100 మీటర్ల పరుగు పందెం ప్రపంచంలో టాప్ జమైకా హుస్సేన్ బోల్ట్ 9.58 వాడేది, నాది 12 సెకండ్స్. ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా. ఈ సర్టిఫికెట్లు తీసుకొని 12 జాబులకి వెళ్ళా. 12 జాబులు వెనక్కి వచ్చేసా. ఎవరన్నా 1-2 వెళ్తారు. 12 జాబులు పోయినాయండి నాకు. ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేశా కూర్చొని. పొలాల్లోకి వెళ్ళిపోయి అర్ధరాత్రులు 2 గంటలకు ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేసినట్టు మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఇప్పుడు మీకు చెబుతుంటే మీరు వింటమే, నేను ఎవరికి చెప్పను ఆ విషయాలు. ప్రార్థన చేస్తుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, బాబురావు లే అపోస్తల కార్యం 2:26 చదువు అంటున్నాడు. వెంటనే పొలం నుంచి మా పక్కనే ఇంటికి వచ్చేసి నా గదిలోకి వెళ్ళి కిరసనాల బుడ్డ, ఆ రోజుల్లో మాకు కరెంట్ లేదు మా ఊర్లో, మా ఇంట్లో లేదు అసలు, వేరే వాళ్ళకు ఉందని తెలియదు కానీ కిరసనాల బుడ్డు ఉంటే వెలిగించుకొని చూశాను. నేను సేవకు పుట్టించి అన్నాడు. పుట్టించి అని 1వ నంబర్ వేసి కింద ఫుట్ నోట్లో సేవకు లేపి తిని, ఇక నీకు జాబులు రావు, సేవే అన్నాడు. అప్పుడు నా సర్టిఫికెట్లు మొత్తం ఇసిరి పడేసా బయట. మా నాన్న తిట్టాడు నన్ను, ఏంట్రా నీకు నేను పిచ్చి అంటరా సర్టిఫికెట్ పడేసావు? నో, నేను జాబ్ చేయను, ఇంకా యేసు ప్రభువే నిజమైన దేవుడు నాన్న అని చెప్పడం మొదలుపెట్టా. ఒకరోజు మా నాన్న బజార్ నుంచి ఇంటికి వచ్చాడు. అరే బాబురావు, నువ్వు రాత్రి ఏదో క్రైస్తవులు మతం పట్టావంట, బాప్తిసం తీసుకున్నావంట, మన కులపోళ్ళు ఇలా చెప్పని చెప్పారా నీకు? ఏం చెప్పని చెప్పారు నాన్న? నిన్ను కులంలో నుంచి వెళ్ళేసి అని చెప్పని చెప్పారా అన్నాడు. అవునా? అరే నేను మన ఇంటి పక్కన సినిమా హాల్లో మార్నింగ్ షో, ఫస్ట్ షో, మ్యాట్నీ షో, సెకండ్ షో, 1-2 ఆటలు, కాలేజీల్లో అమ్మాయిలు నడిపించటం, ఇట్లా తిరుగుతున్నప్పుడు పోకిరిగా నన్ను ఎవడో వెలేదే. నేను ఒక మంచి మార్గంలోకి వచ్చే వెలేస్తారా నాన్న అంటే నేను చెప్పాను చెప్పు వాళ్ళకి. వాళ్ళు నన్ను వెళ్ళలేదు, నేనే వాళ్ళని వెళ్ళేసి అని చెప్పి పంపించా. మీరు ఎవరు రియాక్ట్ అవ్వలేదు మాకు తెలుసులే, ఏం రియాక్ట్ అవ్వకండి, అట్లా కూర్చోండి. మీరు రియాక్ట్ అయ్యారంటే అంటే మీ గుండెల్లోకి వెళ్ళి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్తాడు. ఇవన్నీ మాకు ఇన్స్పైర్ అవ్వటం ముందు మీరు ఇన్స్పైర్ అవ్వండి. ఇన్స్పైర్ అయితే అర్థమైంది మీకు లోపలికి దూరిందని మాకు అర్థమైంది. ఐఏఎస్ ఆఫీసర్లు గట్ట కూర్చోబాగానే చివరిలో కూడా కొంచెం రియాక్ట్ అవ్వండి, కొంచెం నవ్వనన్నామండి లేకపోతే ఏడవడండి, రెండు లేదు కూడా చేయండి. రైట్. సో ఇలాగున సేవకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సర్టిఫికెట్ పడేశానుగా, మరి తినడానికి కూడా ఎట్లా? అప్పుడు నేనంట ఇంత పెద్ద పెద్ద సూట్లు వేసుకొని ప్రసంగాలు చేస్తున్నానంట 1000 మంది ముందు. ఏంటి ప్రభు ఎగతాలు చేస్తున్నావు ఏంటి? 350 రూపాయలు చొక్కా ప్యాంటు కూడా లేవు కదా, ఏంటి ఎగతాలు చేస్తున్నావు? నో, ఒకరోజు ఇలా వాడుకుంటాను బాబురావు నిన్ను అన్నాడు. ప్రభు అవునా? సరే
మళ్ళీ చూపిస్తున్నాడు, విమానాల్లో ఎక్కి తిరుగుతున్నానంట నేను. ఏంటి ప్రభు 350 రూపాయలు డొక్కు సైకిల్ లేదు కదా, విమానాలు తిరుగుతుంటే చూపిస్తున్నావు ఏంటి? ఇలా వాడుకుంటాను అన్నాడండి. అప్పుడు నేను చెప్పాను తెలుసు దేవుడికి, విమానంలో తిప్పుతావా నన్ను? అట్టయితే ప్రభువా డొక్కు విమానంలో తిప్పబాక, ఖరీదైన విమానంలో తిప్పమని అడిగానండి దేవుడిని నేను. ఇది కోరికంటారా గొంతెం కోరికంటారా మీ అరకలోయలో నాకు తెలియదు మరి. ఇప్పుడు నేను తిరిగే విమానాలు ఏంటి తెలుసా? ద వరల్డ్స్ టాపెస్ట్ హైయెస్ట్ కాస్టెస్ట్ ఫ్లైట్స్, ఎమిరేట్స్, ఇతిహాద్. నా 3 పిల్లలు కూడా అదే ఫ్లైట్లో తిరుగుతారు. తినటానికి కూడు లేదు నాకు. ఒకప్పుడు హెచ్చించాడు దేవుడు, హెచ్చిస్తాడు నిన్ను కూడా. హెచ్చిస్తాడా? డోంట్ వర్రీ, డోంట్ ఫియర్. ఒక పని చేయి, నేను కూర్చుంటున్నాను, ఇక సర్టిఫికెట్లు ఇస్తాం. కొవ్వొత్తి గురించి చెప్పేసి కూర్చుంటా. కొవ్వొత్తి ఇలా పట్టుకోండి. స్పాంజీ లాగా ఉంటుందా గట్టిగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది. క్రిస్మస్కి వెలిగిస్తాడు ఇక్కడ పాస్టర్ గారు, ఒక కొవ్వొత్తి వెలిగిస్తాడు. 1000 మంది కూర్చుంటారు ముందు క్రిస్మస్న. ఒక్క కొవ్వొత్తి వెలిగింది 1000 మంది కొవ్వొత్తులు వెలిగించింది. హలో, నువ్వు ఒక కొవ్వొత్తివి, నువ్వు వెలిగావు, చచ్చిన ఆరిపోబాక. ఆరిపోయావా నీ లైఫ్ వేస్ట్, యు ఆర్ వేస్ట్ మ్యాన్. నువ్వు వెలిగి 1000 మందిని వెలిగించు. 1. 2, ఇది వెలిగి చుట్టూరు కాంతిని ఇచ్చింది. నువ్వు కాంతిని ఇవ్వాల. అనేకులు ఎవరైతే నా వైపు తిప్పుతారో ఆకాశమందు జ్యోతుల వలె ఉంటారు. 2, 3, ఇది ఎలుగుతూ వెలుతురిస్తూ కరిగిపోతుంది, అరిగిపోతుంది, కరిగిపోతుంది, అది కనపడకుండా పోతుంది. అది సేవ అంటే. అరిగిపోవాలి, కరిగిపోవాలి, చివరాఖరికి వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళినప్పుడు నీ వెనకాల ఒక 100 ఆత్మలు, ప్రభా ఇదిగో నాయన నా వెనకాల 100 మంది తీసుకొచ్చా చూడు అని చెప్పగలగాలి. అది నా మాట. కాబట్టి నాన్న 3 టీలు, ఏది తాగి టీలు కాదు, టీ టాలెంట్ అనండి. నీ తలాంతులు ఎప్పుడు దాచిపెట్టబాక. టీ టాలెంట్. నెంబర్ 2 టీ ట్రెజర్, డబ్బులు ఖర్చు పెట్టి దేవుని సేవకి. నెంబర్ 3 టీ టైం. టాలెంట్స్, ట్రెజర్, టైం. గుర్తుపెట్టుకో. ఒకటే మాట చెప్పేసి నేను కూర్చుంటా. ఏనాడు కూడా నువ్వు ఏ పూట కడుపు నిండా తినబాక. కడుపు నిండా తిన్నావంటే నువ్వు సేవ చేయలేవు. కొంచెం ఖాళీ పెట్టుకొని తిను, కొంచెం ఖాళీ పెట్టుకొని తిను. ఏనాడు కూడా పగలు నిద్రపోవాక. నా పేరు డాక్టర్ కొండవీటి బాబురావు. నేను పగలు నిద్రపోయి 37 సంవత్సరాలు అవుతుంది. 37 పగలు నిద్రపోవద్దని చెప్పాడు మా ఆత్మీయ తండ్రి. ఇంతవరకు పగలు నిద్రపోనే. అసలు 37 సంవత్సరాలు అయింది పగలు నిద్రపోయి. పగలు నిద్రపోవద్దు, ధ్యానం చేయి, రాయి, పాట రాస్తావో, వాక్యం రాస్తావో, ధ్యానం చేస్తావో, ఏం చేస్తావో తెలీదో. పగలు నిద్రపోవద్దు. కడుపు నిండా ఏనాడు తినొద్దు, కొంచెం ఖాళీ పెట్టుకొని తిను. వాళ్ళు సేవకులు. కాబట్టి నన్ను నేను ఇంకా చాలా చెప్పగలను, టైం అయిపోతుంది, ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఫస్ట్ అయ్యగారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నాం. మరి అయ్యగారు ఫస్ట్ సర్టిఫికెట్లు ఇస్తారు. మేము పిలిచిన వాళ్ళే రావాలి. ఓకే, ఇక్కడికి వచ్చి నిలబడి సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళి కూర్చోవాలి. మేము చెప్పేదాకా డ్రెస్ ఎవరు ఒప్పు తీయకూడదు, క్యాప్లు ఎవరు తీయకూడదు. మళ్ళీ వెళ్ళి మీ కూర్చోని కూర్చోవాలి. శెట్టి రాంబాబు కొట్టో చప్పట్లో. ఎవరన్నా కీబోర్డ్లో సంగీతం పెట్టండి. వీళ్ళు చప్పట్లు కొట్టలేరు వీళ్ళు. సెంటర్ రండి అయ్యా, సెంటర్ రండి. నువ్వు ఇట్రా, అయ్యగారు ఇట్లా వస్తావు. లైట్ మ్యూజిక్ పెట్టండి. వీళ్ళు చప్పట్లు కొట్టలే. కానీ ఇంకో ఈ ఫోటోలు తీసేటువంటి వాళ్ళు, నా కెమెరా ఎవరు తీస్తారు ఇంతవరకు తెలియదు నా ఫోటోలు. మర్రా వెంకట నాగేశ్వరరావు. వెళ్ళిపోయా. మీరు తీసిన వాళ్ళు చెప్పండి, తీసామని చెప్పండి. అట్టాలు నిలబడతారు లేకపోతే. ఇటురా. ఫోటో తీసిన వాళ్ళు తీసామని చెప్పండి, లేకపోతే ఇలాగే నిలబడతారు వీళ్ళు ఇక్కడే ఒక అరగంట సేపు. మ్యూజిక్ పెడతావా? చప్పట్లు కొట్టడం. ఇదే మ్యూజిక్, డిస్కో మ్యూజిక్ పెట్టామండి. జమిలి సత్యనారాయణ. కొట్ట చప్పట్లో పెట్టు, ఏదో ఒకటి పెట్టు. ఇటు తీసారులే చెప్పండి సార్. నిలబడ్డారు ఇక్కడే. చెప్పండి తీసారండి, వెళ్ళిపోండి. నెక్స్ట్ పంగి తోమా. పాంగి తోమా ఏడి ఉన్నా లేడా? చేయెత్తండి ముందు.
గంజాయి అమ్మన్న. పెట్టు, మ్యూజిక్ ఆపాక పెట్టు, ఏదో ఒకటి పెట్టు. తర్వాత ఏదన్నా మంచిది పెడుదులే, ముందు పెట్టు. శెట్టి సోడిబో. ఏడి సోడిబో? ఏం సోడిబో? నువ్వు ట్రైబల్ వీళ్ళు. దానికి వెళ్ళి కూర్చోండి. పంగి జీవన్. కిల్లో ఆనంద్. కిల్లో సురేష్. నెక్స్ట్ ఇప్పుడు మన డానీ గారు ఇస్తారు సర్టిఫికెట్లు. డానీ గారు ఇటు జరగండి మీరు కొంచెం. ఇప్పుడు సెంటర్నా జయంతి అంత సౌండ్ ఉంది సార్. హలో సత్యనారాయణ, సౌండ్ తగ్గించు. జయంతి శ్యామలరావు. చాలే వద్దులే, ఇంకా గెలకమాకండి. ఇక దగారి చిట్టిబాబు. కంచూరి పాండు పీటర్. చప్పాలి జీవన్ కుమార్. జీవన్ కుమార్ గారు, మీ ఆధార్ కార్డులో ఇదే ఉందా? తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా ఈయనకి. బస్కి బిరికి హనుమంతరావు. తమ్ముడు నువ్వు చదువు అమ్మా. ఇట్లా నేను ఇస్తాను కొన్ని. మైక్ తీసుకోండి, మైక్ చదవండి. మొవ్వలి నాగేంద్ర బాబు అంట. మొవ్వలి నాగేంద్ర బాబు. అటు చూడు. రైట్, వెళ్ళిపో. చదివేసే, ముందే చదివేసేయమ్మా, 6 గంటల సేపు వస్తారు. నేను చదివినట్టు చదవా. జన్ని అర్జున్ గారు. జన్ని అర్జున్. నెక్స్ట్ కూడా చదివేసే, వస్తా ఉంటాడు ఈ లోపు. జన్ని రాజ్ కుమార్. అర్జున్. జన్ని రాజ్ కుమార్. జోగి రవి సామ్యుల్ గారు. అర్జున్. తీసామని చెప్పట్లేదు. జోగి రవి సామ్యుల్. రైట్. నెక్స్ట్ పడిశెట్టి డానియల్. కొట్టో చప్పట్లో. రైట్. ఇవి కూడా ఇచ్చేద్దాం, మిగతా కూడా ఇచ్చేద్దాం. ట్రస్సులో ఉన్నారు వాళ్ళు. తడబారికి సువర్తరాజు గారు. మ్యూజిక్ పెట్టాయా? చప్పట్లు కొట్టాలి. వాళ్ళు కొట్టలే, అందుకే మ్యూజిక్ పెట్టేస్తుంది మేము. బీరా నిస్సి గారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ శ్రీమతి టొంటోని ద్రౌపది గారు. టొంటోని ద్రౌపది గారు. ఫొటోస్ తీయనా? కొన్నేళ్ళు ఫొటోస్ తీ. వీడియో తీస్తున్నావు నువ్వు? ఫోటోలో వీడియోనా? పాలకి పవన్ కుమార్. ఓన్లీ వీడియోనే, ఓన్లీ వీడియో. పాలకి పవన్ కుమార్. రైట్ అమ్మా. పెట్టేలి గ్లోరీ.
కిలో కళావతి, పెట్టేలి గ్లోరీ. గ్లోరీ తీస్తున్నాను. కిలో కళావతి. కిల్లో కళావతి ఎవరు? అర్జుడు. మండి మాధవి. మండి వరకోటి కరుణ. కిల్లో సుశీల. కిల్లో సుశీల గారు. సుశీల అర్జుడు. గ్లోరీ నూరా. తీస్తారా? తీయండి. ఆన్లో ఉన్నది స్టాప్ చేశారంట, మళ్ళీ ఆన్ చేయండి. రైట్. ఇప్పుడు ఎవరైతే అభిషేక ఆపండి, మ్యూజిక్ ఆపండి. గుక్కుడు సుమన్. సుమ గొట్ట చప్పట్లో సుమన్కి. మీరు చప్పట్లు కొట్టిన లేదు, అప్పిచ్చులు కొట్టింటుంది. అరిసెలు బూరెలు. రైట్ సుమన్, గాడ్ బ్లెస్ యు. రైట్, ఆపేసేయండి. ఈ స్టాండ్ కొంచెం బ్యాక్ పెట్టండి. ఇప్పుడు వారు హస్తనిక్షేపణ చేసి నూనె రాసి ప్రార్థించి వాళ్ళని పొలాలకి సేవకి పంపించారు. ఆ కాన్సెప్టే ఇది. అభిషేకం తీసుకునే వాళ్ళు 6 విషయాలకు అర్హులు. పులిపీటెక్కి వాక్యం చెప్పటానికి, 2 బల్ల ఇవ్వటానికి, బాప్తిసం ఇవ్వటానికి, ఆశీర్వాదం ఇవ్వటానికి, చావులు పుట్టుకులు చేయటానికి, మీరు మరొకళ్ళని అభిషేకించడానికి, ఇన్నిటికీ అర్హులు అవుతారన్నమాట అభిషేకం అంటే. ఓకే, మీరు మనసులో ప్రార్థన చేసుకునండి. మేము మీ మధ్యలోకి వస్తాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మేమందరం ఇప్పుడు అభిషేకాలు ఇస్తాం. సైమన్ అయ్య గారు, నేను, తమ్ముడు డానీ పట్టుకుంటాడు. మేము ముగ్గురు వచ్చి మీ మధ్యలోకి వస్తాం. అందరూ కళ్ళు మూసుకొని మీ మనసులో ప్రార్థన చేసుకునండి. అభిషేకం అంటే మామూలు విషయం కాదు. టుడే ఆన్వర్డ్స్ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఇంకా ఒక మెట్టు ఎక్కించునుగాక. నిజమైన అభిషేకం మీ అందరికి దేవుడు ఇచ్చునుగాక. మొట్టమొదటిగా సైమన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నేను చేస్తాను. మేము మీ మధ్యలోకి వచ్చి అభిషేకాలు ఇవ్వబోతున్నాం. మీకు స్తోత్రాలు. మోకరించిన మీ సేవకులందరినీ అభిషేకించండి. దేవా, మేము అచిరార్థముగా వారి యొక్క తల మీద చేతులుంచి హస్తనిక్షేపణ చేస్తుండగా ఒక బలమైన అగ్ని వారిలో దిగివచ్చి నీ సేవలో ప్రకాశవంతముగా వాడబడినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకి దేవుడు ఆత్మశాత ముద్రించి బలవంతులుగా చేయమని ప్రార్థించున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, బూదిగంతం వరకు సాక్షులుగా ఉందని చెప్పున్నారు. ఒక్కొక్కరిని మీరు అభిషేకించి నీ సాక్షులుగా నీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయమని ఆశీర్వదించండి. హస్తనిక్షేపణ చేస్తుండగా బిడ్డలపై మీరు ప్రభువా అవును తండ్రి మీ చేతులుంచి నూతన కార్యం చేయమని, మీ పని కొరకు వారిని ప్రత్యేకించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో నాయన అభిషేకాల కొరకు మా ముందు మోకరించినటువంటి బిడ్డలందరూ వాళ్ళు మీ ముందు మోకరించారు నాయన. ఈ సమయంలో తండ్రి, ఒక్కొక్కరిని వి కమిట్ దిస్ పీపుల్ ఇన్ టు యువర్ హైలీ హోలీ హ్యాండ్స్ ఫాదర్. ఈ రోజు నుంచి ప్రత్యేక అభిషేకం బిడ్డల మీదకి వచ్చునుగాక, డబుల్ అనాయింట్మెంట్ కలుగునుగాక, ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయుదురుగాక, అనేక నూతన ఆత్మలు సంపాదించుదురుగాక తండ్రి. మరొక మెట్టు ఎక్కి గొప్ప సేవ చేయుదురుగాక. మీరే ఈ రోజున ఈ బిడ్డలను అభిషేకించమని బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీ శక్తిని మీ బలముతో నింపబడుదురుగాక. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. విడి తిరుగు, ఇప్పుడు ఇడి తిరుగు, ఈ చెత్త పట్టుకో, ఈ చెత్త పట్టుకో. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో
సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఒలివ నూనెతో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా ఒలివ నూనెతో అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా ఒలివ నూనెతో అభిషేకిస్తున్నాం. స్తోత్ర, ప్రైజ్ లార్డ్. నూనెతో అభిషేకిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచాం. మరోసారి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ నామంలో సేవకులుగా అభిషేకం ఇచ్చుకున్నాం ప్రభువా. ఈ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ అభిషేకం వాళ్ళ జీవితాంతం ఉండును గాక, జీవితాంతం ఉపయోగపడును గాక. ఈ అభిషేకం నాయన కలకాలం వాళ్ళ సేవలో నిలబడి అనేక ప్రాంతములు రీచ్ అవుదురుగాక, నశించు ఆత్మలు పోగు చేదురుగాక, వాళ్ళ హృదయాల్లో మంట డబల్ అవునుగాక, వాళ్ళ సేవాభారం పెరుగునుగాక. అయా తండ్రి, ఈ అభిషేకం నూరంతలవునుగాక. అనేక ఆత్మలను బిడ్డలు సంపాదించటానికి అయా తండ్రి బిడ్డలందరినీ we commit these people into your highly holy hands, Father. Bless them and send them into the fields. ప్రభా, బిడ్డలు రాబోయే రోజుల్లో పరిచర్య 30, 60, 100 చేదురుగాక. మీరే నాయన వీళ్ళని అభిషేకించారు నాయన, మేము కాదు నాయన. మీ ఆత్మతో అభిషేకించారు నాయన. ఈ ఆత్మాభిషేకం కలకాలం ఉండునుగాక. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. వెళ్ళి కూర్చోండి, మీ కుర్చీలో మీరు కూర్చోండి. అన్న బయట శక్తి డానియల్, ఈయనే మమ్మల్ని క్వశ్చన్లు సిసిగించాడు బాగా. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ప్రొఫెసర్ డానియల్. కొట్టో చప్పట్లు. ఎక్కువ ప్రశ్నలు వేసాడు అండ్ డెప్త్ ప్రశ్నలు. ఇంట్రెస్ట్గా తమ్ముడు చాలా ప్రశ్నలు వేసి డిస్కషన్ చేసాం. అందుకొరకు తమ్ముడికి ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రైజ్ టి ద్రౌపది. ఈ అమ్మగారు వయసు చెప్పారు చూసారు అక్కడ మీరు. అంత వయసులో ఉండి కూడా 4 రోజులు వచ్చింది ఆ అమ్మ. 4 days అమ్మగారు లైన్లో 4 రోజులు వచ్చింది. ద్రౌపది అమ్మగారికి సెకండ్ ప్రైజ్ ఇస్తున్నాం. ఎంత అమ్మ మీ వయసు? 67 సంవత్సరాలు. కొట్టవో చప్పట్లు గట్టిగా. చక్కగా ఇంత వయసులో కూడా ఇంట్రెస్ట్గా 4 రోజులు వచ్చి నేర్చుకున్నారు. వయసులో పెద్దవారు. అమ్మగారికి ఒక ప్రైజ్ ఇస్తున్నాం. చప్పట్లు కొట్టరా మీరు? రైట్ అమ్మా, రైట్. థర్డ్ ప్రైజ్ లాటరీ వేసి నేను తీశాను. ఎంవి నాగేశ్వరరావు డానియల్, థర్డ్ ప్రైజ్. కొట్టు. వీళ్ళకి ఎంత అసూయ అండి, ప్రైజులు ఇస్తుంటే అసూయ బయట కొట్టడం వీళ్ళు, మాకు రావట్లేదంటని. రైట్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు ఫీడ్బ్యాక్. మీలో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఆసక్తి కలిగిన వారు ముందుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అంటే పేరుని పిలవడం కాదు, మీరు ఆసక్తి కలిగి చేయి చూపించినట్లయితే మిమ్మల్ని ఆహ్వానించడం కుదురుతుంది. నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి క్రైస్ట్ అంబాసిడర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దైవజనులు మరి సువార్థికులు డాక్టర్ కొండవీటి బాబురావు గారి ద్వారా ఈ యొక్క మా మన్య ప్రాంతాన్ని మరి దేవుడంతో ప్రేమించి వారిని ఈ ప్రాంతానికి అందరినీ ట్రైనింగ్ ఇవ్వడానికి అందరికీ దేవుడంతో సహాయం చేశాడు. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చాలా విషయాలు నేను నేర్చుకోవడం జరిగిందండి. మరి ఇంచుమించు 10 సంవత్సరాలు బట్టి పరిచయలో ఉన్నప్పటికీ చాలా కొత్త విషయాలు దేవుని దాసుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు సేవ అంటే ఇంకా ఎలా చేయాలా అనేటటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. ప్రాముఖ్యంగా రెండో రాకడ గురించి చెప్తున్నప్పుడు నేను సిద్ధపడి ఇంకా సంఘాలు నేను సిద్ధపరచాలి కదా అనేటటువంటి ఆలోచనలో కలిగింది. కనుక మరి ఇక నుంచైనా నేను వాక్యానుసారంగా ముందుకు వెళ్ళి ఇంకా ఈ మన్య ప్రాంతంలో చక్కని పరిచయం చేయాలని ఈ ట్రైనింగ్ ద్వారా నేను మరి ఆ మాటలు విని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి మా నిమిత్తం ప్రార్థించండి. ఇంకా ఈ పరిచయం ముందుకు జరగాలని నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మరొకసారి సోదరులకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్
ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి నెక్స్ట్. దేవునామనికి మహిమ కలుగును గాక. నా పేరు గెమ్మెలి సత్యనారాయణ. మాది చీమాడుగుల మండలం, గానగురోలు గ్రామం. మాది పరిచర్య మగతపల్లి గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క 4 దినాలు చక్కటి సబ్జెక్ట్ని అందించిన మరి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇందుకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ దాసులు పాదర్లో గాస్పెల్ మినిస్ట్రీ డైరెక్టర్ గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నిజంగా ఇది నా విషయంలో అయితే చాలా అద్భుతమైనటువంటి రీతిగా నేను భావిస్తూ ఉన్నాను. యాక్చువల్గా మా ప్రాంతంలో మరి కువి లాంగ్వేజ్ మీద మాట్లాడతారు, కువి భాషతో మాట్లాడతారు. అయితే అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పేసరికి ఎవరు నమ్మేటటువంటి యొక్క ప్రసక్తులు అయితే ఉండరు. అయితే మనం మేము తెలుగులో చెప్తాము, అలాగనే మా లాంగ్వేజ్లో కూడా చెప్తాము. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దేవుడనేవాడు లేడు, మా పద్ధతులే, మా సాంప్రదాయాలే మా దేవుళ్ళు, గనుక మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళు భావించుకుంటూ ఉంటారు. ఇట్లాంటి సందర్భాలలో ఇట్లాంటి లోతైనటువంటి తరగతులు నేర్చుకోవడం ద్వారా మేము కూడా కొంత ఆత్మల్ని దేవునిలో నడిపించగలమేమో అనే ఒక భరోసా నాకైతే కలిగింది. నిజంగా మంచి యొక్క మరి బోధను నేనైతే పొందుకున్నానని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మా ప్రాంతంలో వెళ్ళిన తర్వాత కూడా నేను చాలామందికి ఈ విషయాలు నేను చెప్పగలనని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు లేడని చెప్పేవారిని కూడా దేవుడు ఉన్నాడు, నిజంగా సైంటిఫికల్గా మరి హిస్టారికల్గా ఈ అన్ని విషయాల్లో కూడా దేవుడు ఉన్నాడు. గనక మరి దేవుడే నిజమైనటువంటి దేవుడే యేసుక్రీస్తు నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అటు అభిషేకం, అటు ఆశీర్వాదం దేవుడు మరి దైవజనుల ద్వారా మాకు అనుగ్రహించినందుకు నేను వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుగల దేవునికి అనంత మహిమ కలుగునుగాక. నిజమే, ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా మధ్యలో వచ్చిన కొండబూటి బాబురావు గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి దేవుడు వాడుకున్న సాధనమైన సైమన్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఆత్మీయ తండ్రి అయిన దానియల్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. మీరు రోజు వచ్చి కరపత్రికలు పంపిస్తున్నారు కదా, మీ దేవుడు ఏదంటే నాకు తెలియలేదు. కానీ ఫస్ట్ రోజు నుంచి కొన్ని మాటలు నేను విన్నప్పుడు ఆయనకి ఈరోజు మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన ఏంటి ఆ రోజు చెప్పలేదు, ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే అయ్యగారిది ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది డౌన్లోడ్స్ పెట్టి ఆయనకు పెట్టాను. ఆయన పెట్టగానే మీ దేవుడు నిజమైన దేవుడు అని ఆయన చెప్పి ఆయన అన్నారు, పాస్టర్ మీ దేవుడే గొప్ప దేవుడు, నేను కూడా కలెక్టర్ అయిన తర్వాత జాన్ వెస్లీ అన్న దగ్గర నేను ప్రార్థన చేయించుకున్నానని చెప్పారు ఆయన. కాబట్టి ఈ ధన్యత దాదాపు 120 గడపలు ఉన్నాయి. ఒకరోజు ఆల్రెడీ మా బైకు కూడాను చాలాసార్లు కాల్చిస్తామన్నారు. కానీ ఈ మాటలు విన్న తర్వాత ఈరోజు మొదటి రోజు చెప్పిన మాటలు చాలా విని ఆ మాటలు నేను రాసుకొని ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళంటారు ఇంకా శనివారం వెళ్ళి మా దేవుడు ఎలాంటి గొప్పవాడు వాళ్ళకి చెప్పడానికి బాబురాయ్ గారి దగ్గర ఇంకా ధైర్యం పొందడానికి దేవుడు కృప చూపించారు. అనేకమైన లోతైన విషయాలు ఈ 11 సంవత్సరాల సేవలో ఎప్పుడు నేర్చుకోలేని విషయాలు నేర్చుకోవడానికి అయ్యగారి ద్వారా నేర్చుకునే కృపనిచ్చినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బాబురాయ్ గారు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ పేరు ముగిస్తున్నాను. దీర్ఘ ప్రాంతం నుండి వచ్చి మరి ఈ బైబిల్ సెమినార్ని ఎంతగానో బలపరిచి నడిపించినటువంటి కొండవటి బాబురాయ్ గారికి, అలాగనే వారితో పాటు వచ్చిన అయ్యగారి వాళ్ళకి, మరి బృందానికి వందనాలు చెల్లిపరుస్తున్నాను. అలాగనే FLGM మినిస్ట్రీ డైరెక్టర్ అయ్యగారికి కూడా వందనాలు. చేరొచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిపరుస్తున్నాను. నిజమే, ఈ క్లాస్ ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. దేవుడు అంటే ఎవరో పూర్తిగా మరి చరిత్ర ఆధారంగా అన్ని విధాలుగా నేను కూడా నడిపించే పరిచర్య కూడా కువి తెగకు సంబంధించిన వారిని నడిపిస్తున్నానండి. అయితే దేవుని కొరకు ఇంకా ఎలా వారికి సువార్త ప్రకటించాలి, ఇంకా నశించిపోతున్న వారికి ఎలా దేవుని గురించి వివరించి రక్షణ మార్గంలో నడిపించాలి అన్న విషయాన్ని నేను చాలా విన్నాను. దేవుని మా కృపబట్టి ఈ సర్టిఫికేట్ గురించి కూడా నేను చాలా ప్రయాసపడ్డాను. దేవుడు నా గురించి పంపించారే మా గారికి అనుకున్నాను. మామూలుగా అయితే ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కష్టము నా స్థితి బట్టి, కానీ దేవుని మా కృపబట్టి దేవుడు ఈ శుభతరుణాన్ని ఇచ్చారని నమ్ముతూ ఈరోజు ఎంతో ప్రయాసంతో వచ్చాను. దేవుడు తన మహా కృప బట్టి ఈ యొక్క
మంచి అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి వందన చెల్లిపరుచుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.